రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా? ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా? ఉందా? ఉందా? నా కోట మీద దాడి చేసిన వీణ్ణేం చేయాలి? ఒక్కడు పోవడం రైటా? ఊరు మొత్తం పోవడం రైటా? చంపేయాలి. చంపేయాలయ్యా, చంపేయాలి. ఇప్పుడు సమస్య డబ్బు గురించి కాదు లాయరు, పాస్పోర్ట్ గురించి. అది లేకుండా అమెరికాకి వెళ్లే మార్గం ఉందా చెప్పు? ఎక్స్ట్రాడినరీ ఆప్షన్ ఉందయ్యా. నువ్వు ఇండియాలో ఉండిపోవడమే. హలో 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 హలో, ఏంటి బాత్రూమ్ లో ఫోన్ ఏంటయ్యా? మాకు ఫోన్ లేవా? మేము మాట్లాడుకోలేమా? నీ ఫోన్ నా దగ్గర ఉంటే నువ్వెలా మాట్లాడతావు? నా గాలిపటం తీసుకా. ఏంటి ఎంతసేపు? ఘాట్ జిల్లాది నీది ఒకటే జిల్లా ఏంట్రా? పక్కదప్ప. జై మీకు పేరుకే అన్న, మాకు తోడబుట్టినన్నా. అన్న ఇప్పుడు గుర్తుకొచ్చాడా? అసలు తను బ్రతుకున్నాడని తెలిసిందే ఇప్పుడు సార్. ఏంటి సార్ ఇదంతా? జై రావణ్ గా మారడానికి కారణం మీరిద్దరే. మీరనుకున్నట్టు ఆ రోజు జరిగింది అగ్ని ప్రమాదం కాదు. జై గుండెల్లో రాజుకున్న అవమానం అది అగ్ని రూపంలో బయటకొచ్చి అతనిలోని మంచితనాన్ని కాల్చి బూడిద చేసింది. ఒక కళాకారుడిగా కాదు, ఒక అన్నగా కాదు, కనీసం ఒక మనిషిగా కూడా మీరు జైని గుర్తించలేదు. తన గుర్తింపును వెతుక్కుంటూ బయలుదేరిన జైని విధి భైరంపూర్కి తీసుకొచ్చింది. నేను చెప్పేది విను, ముజే చూడదు. ఏంట్రా వదిలేది? మిశ్రాబాయిని కాదని సొంతంగా దందాలు మొదలు పెడతారా? ఈ భైరంపూర్ లో మిశ్రాబాయికి తప్ప గుర్తింపు ఇంకెవరికి రాకూడదని తెలీదా? ఏంట్రా అది? గుర్తింపు ఎవరికి రాకూడదంటాడేంటి? అది ఎవడబ్బా సొత్తు కాదు. ఎవడి గుండెల్లో దమ్ముంటే వాడిదే. ఆ రోజు మేం చూసింది 10 ఏళ్ల పిల్లాన్ని కాదు, 10 తలల రావణాసురుణ్ణి అని భైరంపూరికి తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. సీ మాఫియా, కోల్ మైనింగ్, సెటిల్మెంట్స్, ఇలా ఒకటి కాదు, అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ లో రావణ్ గుర్తింపును తెచ్చుకుంటూ ఎదిగే క్రమంలో ఎంతో మంది శత్రువులు ఎదురయ్యారు. వాళ్లలో ముఖ్యంగా మిశ్రా, వాడి తమ్ముడు తివారీ. రావణ్ని నేరుగా ఎదిరించలేక ఆ ఏరియాని శాసిస్తున్న లోకల్ ఎంపీ సర్కార్ సహాయం తీసుకున్నారు. దాంతో ఒకరోజు ఆ రావణ్ గారికి 2 ఆప్షన్స్ అని చెప్పు. 1, మా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి ఈ ఏరియా వదిలి పారిపోమ్మను, లేదా మా కాళ్ళ కింద బతకమ్మను. రేయ్, మీరైనా మాకు 2 ఆప్షన్లు ఇచ్చారు, కానీ మా రావణ్ మీకు 1 ఆప్షన్ ఇవ్వలేదు, చచ్చిపోవడం తప్ప.